పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాస్కా యొక్క కాలం మొదటి ఆదివారంలో మనం ప్రవేశించాము. పాస్కా యొక్క కాలము అనంటే పాస్కాకి ఆయత్తపడే కాలము, పాస్కాకి సిద్ధపడేటువంటి కాలము. పాస్కా అంటే ఏమిటి? యేసుక్రీస్తు శిలువ మీద మరణించినటువంటి ఆ సంఘటనకు గుర్తుగా మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి ఈ పాస్కా యొక్క కాలాన్ని ఉపయోగిస్తున్నాము. ఈ పాస్కా యొక్క కాలానికి జనసామాన్యంలో ఉన్నటువంటి మరొక పేరు లెంట్ అని వాడుతూ ఉంటాము. ఈ లెంట్ అనేది చర్చి అఫీషియల్ డాక్యుమెంట్స్‌లో మనకు పెద్దగా కనిపించదు. ఎందుకంటే అక్కడ పాస్కా యొక్క కాలము అనేటువంటి మాటను మనం వాడుతూ ఉంటాము. ఇక ఇవాళ కూడా మనకు 3 రీడింగ్స్ ఉన్నాయి. పోయిన 3, 4 రోజుల కిందట విభూతి బుధవారం రోజున మనమందరం దేవాలయానికి వెళ్ళాము. మనమందరము మర్త్యులము, చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోయేటువంటి వాళ్ళము, మనమందరము ఈ లోకాన్ని విడిచేటువంటి వారమే అనే దానికి గుర్తుగా మనము విభూతిని ఈ నుదుటి మీద ధరించి ఉన్నాము. మన పాపాలను దేవుని చెంత ఒప్పుకున్నాము, సంబంధాన్ని పునరుద్ధరించుకున్నాము. ఒకవేళ అలా పునరుద్ధరించుకొని ఉండకపోతే మరలా మనకొక అవకాశం ఈ ఆదివారం ద్వారా లభిస్తూ ఉంది. ఈ లెంటులో దేవుని సన్నిధికి వెళ్ళి మన పాపాలను ఒప్పుకొని దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి ఈ మాటను నేను పదే పదే వాడుతూ ఉంటాను. దాన్ని మీరు కూడా గుర్తుపెట్టుకోండి. షువ్ అనేటువంటి మాట, మరలి రండు, సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి, దేవునితో మనకున్నటువంటి సఖ్యతను తిరిగి పునరుద్ధరించుకోవడానికి మనం మరలా తిరిగి దేవుని చెంతకు వెళ్ళాలి. ఈ ఆదివారం మనకు అందుకు ఉపయోగపడుతుంది. ఈ ఆదివారం ఉన్నటువంటి పఠనాలు కూడా మనల్ని దేవునికి మరింత దగ్గరగా చేయడానికి ఉపయోగపడేటువంటి పఠనాలే. మొదటి రీడింగ్ మనము ఆదికాండము 2వ అధ్యాయం నుంచి చదువుతాము. రెండవది పునీత పౌలు గారు రోమీయులకు రాసినటువంటి లేఖ నుంచి చదువుతాము. మూడవదిగా మత్తయి సువార్తలో యేసుక్రీస్తు యొక్క మాటలను ధ్యానిస్తాము. ఇక ఆలస్యం చేయకుండా మొదటి రీడింగ్ని పరిశీలిద్దాము. ఆదికాండము 2వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు, 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. అందులో ఈ విధంగా ఉంది. అప్పుడు దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. మానవుడు జీవము గలవాడయ్యను. ఇక్కడ మనకు ఈ వాక్య భాగం తెలియజేస్తున్నటువంటి అంశం ఏమిటంటే, సృజన అనేటువంటి నన్ను చూస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఎలా తయారు చేశాడు అని పరిశీలిస్తే, దేవుడు మిగతా సృష్టిని అంతా గమనిస్తే వెలుగు కలుగునుగాక, సముద్రంలో ఈ జీవరాశులన్నీ కలుగునుగాక, జంతువులు కలుగునుగాక, ఈ విధంగా మిగిలిన వాటన్నింటిని కూడా తన యొక్క మాటతో చేసేశాడు. కానీ మనిషి దగ్గరకు వచ్చేసరికి గమనించారా, ఆయన మట్టిని తీసుకొని దాన్ని ఒక రూపుగా తయారు చేసి ఆ మట్టి బొమ్మలో ఉన్నటువంటి ముక్కు యొక్క ఆ రంధ్రాల్లోకి దేవుని యొక్క శ్వాసను వదిలినప్పుడు మనిషి జీవాత్మ కలిగినటువంటి వాడిగా మారాడు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి అంశం ఏమిటంటే, దేవుడు నిన్ను నన్ను తయారు చేసేటప్పుడు ఎంత కేర్ తీసుకున్నాడు అని అంటే, ఏదో మాట రూపంలో సృజన్ కలుగునుగాక అని అనలేదు. బదులుగా తన యొక్క చేతులతో దగ్గరుండి మన యొక్క శరీరంలోకి ఆ జీవాత్మను ఊదుతున్నాడు. అంటే అంత దగ్గరగా మనకు ఉన్నాడు ఆయన అని చెప్పడం దేవుని యొక్క ప్రధాన ఉద్దేశం ఇక్కడ. ఈరోజు గర్భంలో తయారవుతున్నటువంటి ప్రతి బిడ్డ దగ్గర దేవుడు ఆ శ్వాసను ఊదితేనే ఒక మనిషి ఆ తల్లి యొక్క గర్భంలో రూపొందుతున్నాడు. మనమందరము కూడా అలా తయారైనటువంటి వాళ్ళం. అంటే దేవుడు ఇండైరెక్ట్గా చెబుతున్నది ఏంటంటే, నేను మిమ్మల్ని పర్సనల్గా దగ్గర ఉండి తయారు చేశాను. మీరు పీలుస్తున్నటువంటి శ్వాస ఏదైతే ఉందో ఆ శ్వాసని నేనే మీలో ఉంచాను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఆ శ్వాస ఉన్నటువంటి మనం ఎలా జీవించాలి అనేది రాబోయేటువంటి వచనాలు చెబుతాడు. దేవుడైన యావే ఏదెనులో తూర్పుగా ఒక తోటను నాటెను, తాను సృజించిన నరుని దానిలో ఉంచెను. ఈ ఏదెను వనము అనేది దాదాపుగా ఇప్పుడున్నటువంటి తుర్కియే దేశం ఉంది కదా, టర్కీ అని పిలుస్తూ ఉంటాము. ఆ టర్కీ ప్రాంతంలో చుట్టుపక్కల ఉండేది అని చెబుతూ ఉంటారు. ఆ ఏదెను గార్డెన్ ఏదైతే ఉందో అందులో నుంచి 4 నదులు బయలుదేరాయి. ఆ 4 నదులను ఆనాడున్నటువంటి ఆ పరిస్థితులని గుర్తుగా ఇప్పుడున్నటువంటి ఆర్కియాలజిస్టులు ఆ మాటలు చెబుతూ ఉంటారు. సో ఇది రఫ్‌గా టర్కీ ప్రాంతంలో జరిగింది అని చెబుతూ ఉంటారు. ఆ ఏదెను వనంలో దేవుడు ఆదామును అక్కడ ఉంచాడు. అక్కడ గమనించండి ఇంకా ఏం చేశాడు, చూచుటకు ఇంపుగా నుండి తినుటకు తీయగా నుండి పండ్లనిచ్చు చెట్లన్నీ ఆ తోటలో పెరుగునట్టు చేశాను. తోట నడుమ జీవమిచ్చు మంచి చెడుల తెలివినిచ్చు చెట్టును మొలిపింపజేశాను.
అంటే మనిషికి ఏదైతే అవసరమో, మనిషి చూడటానికి ఏదైతే బాగుందో, మనిషి తినడానికి ఏదైతే బాగుంటుందో వాటన్నింటిని దేవుడు ఆల్రెడీ చుట్టూ చేసి పెట్టాడు. ఇండైరెక్ట్‌గా ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది లేదా దేవుడు చెబుతున్నదేంటంటే, దేవుడు మనిషిని చేసే ముందుగా వెలుగును చేశాడు, చెట్లను చేశాడు, సముద్రాన్ని చేశాడు, అందులో జీవజాలాన్ని చేశాడు, భూమి మీద ప్రాగేటువంటి ప్రాణులను చేశాడు, చుట్టూ చెట్లను చేశాడు, ఆహారాన్ని తయారు చేశాడు. ఆ తరువాత చివరిలో మానవుడిని తయారు చేశాడు. అంటే దేవుడు ఫుల్ అబండెన్స్‌లో అంటే ఆయన మనిషికి ఏవైతే ఇవ్వగలడో వాటన్నింటిని ఇచ్చి ఆ తరువాత మనిషిని తయారు చేశాడు. ఈరోజు సృజన అనేటువంటి నన్ను గావచ్చు, మిమ్మల్ని గావచ్చు, మనల్నందరిని గూడా అన్ని రకాల కృపలతో మన చుట్టూ నింపి దేవుడు మనల్ని ఇక్కడ నిలబెట్టారు. ఈరోజు బాధల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో మనం ఉన్నాము అనంటే, మనం దేవుని చెంతకు వెళ్ళట్లేదు, దేవుడిని అడగట్లేదు మనమేమి. ఒకవేళ అడిగినా ఎలా అడుగుతుంటాము అనంటే, మనలో పాపాలనుంచుకొని, తప్పిదాలనుంచుకొని, ఇతరుల మీద గ్రడ్జ్ ఉంచుకొని, ఇతరుల మీద కోపాలనుంచుకొని, అసూయ, ద్వేషాలను వీటన్నింటిని మనసులో పెట్టుకొని దేవుడిని వెళ్లి అడుగుతూ ఉంటాం. ప్రయోజనం ఏముంటుంది? దేవుడు మన నుంచి కోరుతున్నదేమిటి? మనం నూతన నిబంధనలో యేసుక్రీస్తు మాట్లాడటం మనం చూస్తాము. నువ్వు బలిని అర్పించడానికి వచ్చినప్పుడు, నీ సహోదరుని మీద ఏవైనా కోపం ఉంటే నువ్వు ముందు వెళ్లి, నీ సహోదరునితో సఖ్యపడి, ఆ తర్వాత వచ్చి బలిని అర్పించు అని అడిగాడు. ఈరోజు మనం దివ్యబలి పూజకు వెళుతున్నాము, ప్రార్థనకు వెళుతున్నాము, ఆరాధనకు వెళుతున్నాము. కానీ మన వెనుక ఉన్నటువంటి ఆ గ్రడ్జెస్ అన్నింటిని కోపము, తాపము, అసూయ వీటన్నింటిని వదిలేసి వచ్చి ఆ దివ్యబలి పూజను అర్పిస్తున్నామా? ప్రశ్నించుకోవాలి. మరి అది ఒకవైపు ఉంటే, మరి గురువులే అక్కడుండి దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు గదా! మరి ఈ గురువులు ఇతర గురువులతో సఖ్యతగా ఉంటున్నారా? బిషపులతో సఖ్యతగా ఉంటున్నారా? లేదా వారి వారి కులాలను చూసుకొని ఆ కులాల్లో డివైడ్ అయిపోయి ఉన్నారా? వీడైతే మావాడు, వాడైతే మావాడు కాదు అని డివైడ్ అయిపోయి ఉన్నారా? మరి ఎదురుగా వచ్చి బలి అర్పించేటువంటి వ్యక్తే ఎవడి మీద కోపం ఉండకూడదని యేసుక్రీస్తు చెప్తున్నాడు గదా! మరి బలి అర్పిస్తున్నటువంటి వ్యక్తివి నువ్వు. ఎదురుగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కులము, మతము ఏ తారతమ్యము లేకుండా మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక అని నీ కర్మల మీద బాధ్యతను దేవుడు తీసుకొచ్చి పెట్టాడు. ప్రజలు తీసుకొనొచ్చి మీ చేతుల మీద ఆ బాధ్యతను ఉంచారు గదా! మరి నీ మనస్సులో కుల భావనలు ఉంటే, వీడు నా కులము, వాడు నా కులము గాదు అని నీ ఎదురుగా ఉన్నటువంటి ప్రజల మీద నీకు ఆల్రెడీ ఒక భావన ఉంటే, ఆ దివ్యబలిని దేవుడు ఎలా స్వీకరించగలుగుతాడు? ఎదురుగా వస్తున్నటువంటి బలిని అర్పించబోతున్నటువంటి వ్యక్తిలోనే కోపం ఉండకూడదని కోరుకున్నటువంటి దేవుడు, కులం అనేటువంటి భావనలతో లేదా ఇతరమైనటువంటి ద్వేష భావాలతో లేదా నన్ను తిట్టాడు లేదా నన్ను బాధపెట్టాడు అనేటువంటి భావనలతో నీవుంటే ఆ దివ్యబలి పూజను సమర్పిస్తున్నప్పుడు, నీ కర్మల ద్వారా దేవునికి అర్పిస్తూ ఉన్నప్పుడు దేవుడు దాన్ని తీసుకోగలడా? సో, అది ఆనాటి కేవలం ప్రజలకు మాత్రమే కాదు, ఇది ప్రజల కంటే ఎక్కువగా గురువులకు వర్తిస్తుంది. ప్రజల కంటే ఎక్కువగా బిషపులకు వర్తిస్తుంది. ప్రజల కంటే ఎక్కువగా పోపు గారి వరకు ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది అని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఇంకా దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నింటి యందును సర్పము జిత్తుల మారిది. అది తోటలోనున్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పినట నిజమేనా అని స్త్రీని అడిగాను. ఇక్కడ బాగా గమనించండి. సైతానును ఓడించాలంటే కావాల్సినటువంటి ఒక ముఖ్యమైన ఆయుధాన్ని మీకు చెప్తాను. సైతానికి శోధించడం కేవలం ఒక రూపంలో మాత్రమే వచ్చు. ఆ రూపాన్ని దాటి వాడు ఇంకొక రూపంలో శోధించలేడు. అంటే సైతాను బలహీనత ఇది. ఏమంటున్నాడు చూడండి, తోటలో ఉన్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పినట నిజమేనా? ఇక్కడ దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? తోటలో అనేక పండ్లున్నాయి. ఇదిగో ఇదొక చెట్టు ఉంది. దీని పండును మాత్రం తినొద్దు అని చెప్పాడు. అంటే దేవుడు చెప్పినటువంటి మాట సగం నిజముంది అందులో. అంటే సైతాను మన దగ్గరకొచ్చినప్పుడు ఎలాగొస్తాడు అనంటే, సగం నిజంతోనే వస్తాడు. వాడు చెప్పే మాటలు ఎలాగుంటాయి అనంటే, సగం నిజం ఉంటది, సగం అబద్ధం ఉంటది. ముందు సగం నిజాన్ని విని ఏమనుకుంటామంటే, మిగిలిన సగం కూడా నిజమే అని అనుకుంటాం. ఇక్కడ అదే జరిగింది. అవ్వమ్మ ఎందుకు మోసపోయింది అవ్వమ్మ అనంటే, సైతాను అవ్వమ్మ దగ్గరికొచ్చినప్పుడు పూర్తి నిజంతో రాలేదు, పూర్తి అబద్ధంతో రాలేదు. వాడు సగం నిజాన్ని ఇంకో సగం అబద్ధంతో కలిపాడు. వాడిలో ఉన్నటువంటి తెలివి అదే. వాడి బలహీనత కూడా అదే. ఈరోజు మన దగ్గరకొచ్చినా కూడా ఇది నిజమేనా అని వస్తాడు మన దగ్గరికి. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా నీ చెవుల దగ్గరకొచ్చి ఇదిగో పలానా వ్యక్తి అది చేశాడంట, ఇది చేశాడంట, నిన్ను అది అన్నాడంట, ఇది అన్నాడంట అని వేరే వాళ్ళ గురించి నీ దగ్గర ఇంకొకరు మాట్లాడుతున్నారు అనంటే,
అందులో ఎంత శాతం నిజం ఉంది? ఆ రోజు అవ్వమ్మ దగ్గరికి వచ్చి కూడా సైతాన్ అలాగే మాట్లాడాడు కదా అని గుర్తు చేసుకోవాలి. ఆ రోజు అవ్వమ్మ పడిపోయింది. పడిపోయి మనకు ఒక పాఠాన్ని నేర్పింది మన తల్లి. మరి ఈరోజు ఆ పాఠాన్ని మనం నేర్చుకొని సైతానుని జయించగలుగుతున్నామా అంటే చెప్పుడు మాటలకు మనము దూరంగా ఉండాలి. ఈ విషయాన్ని నేర్చుకోవాలి. ఇంకా దానికి స్త్రీ తోట నడుమన ఉన్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండునైనను మేము తినవచ్చు. ఆ చెట్టు పండును మాత్రం మేము తినరాదు, తాకరాదు. ఆ పని చేసినచో మేము చనిపోవుదుము అని దేవుడు చెప్పెనని బదులిచ్చెను. అవ్వమ్మకి చాలా స్పష్టంగా, క్లియర్‌గా విషయం తెలుసు. ఏమని? దేవుడు ఇది చెప్పాడు. అది ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఆ విషయం అవ్వమ్మకి స్పష్టంగా తెలుసు. కానీ ఏమైంది? ఇంకా చూడండి అంతటా సర్పము, ఆ మాట నిజము కాదు. మీరు చావనే చావరు. ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగుననియు, మీరు మంచి చెడులు తెలుసుకొని దేవుని వలె అగుదురు అని ఎరిగి ఆయన మీకు అటుల చెప్పానని చెప్పాను. సైతాను తెలివి ఇక్కడ ఇంకొక స్టెప్ ముందుకొస్తున్నాడు. ఆ మాట నిజము కాదు. ఇప్పుడు ఇంతకుముందు దేవుడు ఏదైతే చెప్పాడో అది నిజం కాదు. దాన్ని నమ్మొద్దు నువ్వు. ఎందుకనంటే ఆయన ఎందుకు తినొద్దన్నాడంటే నువ్వు వెళ్ళి అది తిన్నావనుకో, నువ్వు కూడా వాళ్ళ దేవుళ్ళలాగా అయిపోతావు నువ్వు. దేవునిలాగా అయిపోయి మంచి చెడులు తెలుసుకుంటావు, జ్ఞానం తెలుసుకుంటావు అని దేవుడు అది తినొద్దన్నాడు. అంటే ఏంటి? సైతాను చెప్పేటువంటి మరొక అబద్ధం. అంటే ఎదురుగా ఒక సత్యం ఉంది. ఏమిటా సత్యము? ఎదురుగా ఒక చెట్టు ఉంది, ఒక పండు ఉంది, ఆ పండుని తినొద్దు అని దేవుడు చెప్పాడు. అది సత్యం. ఇప్పుడు సైతాన్ ఏం చేస్తున్నాడు? ఆ సత్యం చుట్టూ అసత్యాన్ని ప్లాంట్ చేస్తున్నాడు. అసత్యాన్ని కొన్ని మాటలతో అవ్వమ్మ మనసులో ఎక్కిస్తూ ఉన్నాడు. ఈరోజు మన దగ్గరకు వచ్చి కూడా ఇలాగే చెప్తూ ఉంటారు కొంతమంది. దివ్య సప్రసాదము అని అంటే ఇది నా శరీరము, దీన్ని మీరు భుజించి తీరాలి, నా శరీరాన్ని తిన్నవాన్ని నేను అంతిమ దినమున లేపుతాను అని చెప్పి యేసుక్రీస్తు చాలా స్పష్టంగా, సూటిగా, రూఢిగా ఆనాటి శిష్యులకి చెప్పాడు. కథోలిక శ్రీసభలో మనం యేసుక్రీస్తు దివ్య శరీర రక్తాలను ఈ రోజుకి స్వీకరిస్తున్నాం. కానీ కొంతమంది వచ్చి ఏమంటారు? ఇది కేవలం రొట్టె మాత్రమే, ఇది కేవలం ద్రాక్షారసం మాత్రమే, ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే. ఆ రోజు సైతాను చెప్పింది అదే కదా. చెట్టు పండును తినొద్దన్నాడయ్యా అని అవ్వమ్మ మొత్తుకొని చెప్తుంటే సైతాన్ వచ్చి ఏమని కవరింగ్ చేస్తున్నాడు దాన్ని? ఆయన జస్టు మీ దగ్గర నుంచి ఆ గొప్పదనాన్ని, గ్లోరీని తీసేయడం కోసం ఆయన ఆ మాట చెప్పాడు. ఇప్పుడు వీళ్ళొచ్చి ఏమంటారు? అది కేవలం యేసుక్రీస్తు ఒక ఉపమాలంకారంలాగా చెప్పాడు. అంటే ఒక పోలికలాగా చెప్పాడంతే. నేను వెలుగును అన్నాడు గదా! అలాగే ఇది మీ శరీరం అన్నాడు. ఇది నా శరీరము, దీన్ని మీరు తినండి అన్నాడు. అని దాన్ని కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి అది చేస్తున్నది ఎవరు? ప్రొటెస్టెంట్ సోదరులు గాదు. ఆనాడు అవ్వమ్మ దగ్గరకొచ్చి పడేసింది ఎవరు? పాము గాదు పడేసింది. పాము ద్వారా సైతానుడొచ్చి పడేశాడు. ఈరోజు మన విశ్వాసాన్ని ఎవడు చెరుస్తాడు అనంటే కొంతమంది వ్యక్తులను ఉపయోగించుకొని సైతానుడే పడేస్తుంటాడు. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కథోలిక శ్రీసభ చెబుతున్నటువంటి విషయాలను తూచా తప్పకుండా కళ్ళు మూసుకొని నమ్మండి. అందులో ఏమీ సంకోచించాల్సిన అవసరం లేదు. మనకు రాత్రి కలొస్తే తెల్లవారుజామున దాన్నొచ్చి ఎవడు చెప్పడు మనకి. మనకు ఏది నమ్మినా కూడా మనకు 2000 ఏళ్ల చరిత్ర ఉంది. మనం ఏదన్నా నమ్మాలి అనంటే మన విచారణ స్థాయి దగ్గర నుంచి పోపు గారి వరకు కొన్ని వందల స్థాయిల్లో ఫిల్టర్ అయ్యి మన దగ్గరికి ఏదైనా సమాచారం వస్తుంది. కాబట్టి కథోలిక శ్రీసభ ఏదైనా చెబుతుంది టీచింగ్ అనంటే కళ్ళు మూసుకొని గుడ్డిగా దాన్ని అనుసరించండి, ఏమీ పర్వాలేదు. వాళ్ళు అనేక మాటలు అంటూ ఉంటారు. మనం దేవుని మాటను నమ్మాలా? లేదా పాము రూపంలో వస్తున్నటువంటి సైతాన్ని మాటలు వినాలా అనంటే మన ముందే ఆ నిర్ణయం అనేది ఉంది అని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత స్త్రీ కన్నులకు ఆ చెట్టు ఇంపుగా కనపడెను. ఇప్పటిదాకా మనం సైతాన్ను గమనించాం కదా. సైతాన్ ఏం చేశాడు? మీ దగ్గరికి అబద్ధాలను తీసుకొని వస్తాడు. సగం నిజాన్ని తీసుకొని వచ్చి కవర్ చేయడానికి, గలిబిలి చేయడానికి ప్రయత్నిస్తాడు. అది సైతాను దగ్గర నుంచి జరిగేటువంటి ఒక ఒక ప్రొవొకేషన్. మనల్ని పడేయటానికి వాడు చేసేటువంటి ఒక ప్రయత్నం. అబద్ధం నిజాలను కలిపి తీసుకొస్తాడు. ఇప్పుడు అవ్వమ్మ మనకేం చూపిస్తుందంటే మనం ఎలా పడిపోతున్నాము ఇది చూపిస్తుంది. చూడండి, స్త్రీ కన్నులకు ఆ చెట్టు ఇంపుగా కనపడను. సో మనం ఏదైనా పాపం చేయాలి అని అనుకుంటే ఆ పాపం ముందుగా మన కళ్ళకు కనిపిస్తుంది. ఆ కళ్ళకి చాలా అందంగా కనిపిస్తుంది అది. అది మీరు ఏ పాపాన్నైనా తీసుకోండి. డబ్బు రూపంలో తీసుకుంటారా? లేదంటే వ్యభిచారం రూపంలో తీసుకుంటారా? లేదా ఏదైనా లాభం వస్తుంది అనేటువంటి ఆశతో పాపం చేస్తుంటారు కదా. వీటన్నింటిని ఆలోచిస్తే ముందుగా మన కళ్ళకు అది ఇంపుగా కనిపిస్తూ ఉంటుంది. అవ్వమ్మకు ఆ పండు ఎంత ఇంపుగా కనిపించిందో మనకు కూడా అలాగే ఇంపుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. ఇంకా ఈమె తినలేదు పండు. కానీ తినడానికి ముందే తినేసింది. ఏ విధంగా? ఆ పండు తింటే ఎంత రుచిగా ఉంటుందో, ఎంత తియ్యగా ఉంటుందో. ఈరోజు లంచాలు కానివ్వండి,
వ్యభిచారాలు కానివ్వండి, నరహత్యలు కానివ్వండి, డబ్బుల కోసం చేసేటువంటి ఏ పనైనా కానివ్వండి, ఒక చెడు పని ఏదైనా కూడా ఇది చేస్తే ఎంత బాగుండు అని ముందుగానే మన మనస్సులో ఆలోచనలు చేసుకుంటూ ఉంటాము. ఇంకా ఆమె తలంచెను ఇట్లా అనుకొని ఆమె ఆ చెట్టు పండ్లు కోసి తాను తిని తనతో పాటు ఉన్నటువంటి భర్తకు కూడా ఇచ్చెను, అతడును తినెను. ఇప్పుడు ఆ అవ్వమ్మ పోయి తిన్నది, సరే తెలుసో తెలియకో తప్పు చేసింది. ఆదాము దగ్గరకు వచ్చి ఆదాము చేతిలో పెట్టింది. తిను ఆదాము అని అడిగింది. ఆదాము ఏం చేయాలి? ఒక భర్తగా దేవుని దగ్గర నుంచి డైరెక్ట్‌గా ఆజ్ఞను అందుకున్నటువంటి వ్యక్తిగా, అవ్వా నువ్వు చేసినటువంటి ఈ పని ఏంటి? పద మనం దేవునితో మాట్లాడదాము. నువ్వు తెలుసో తెలియకో తప్పు చేశావు. దీనికి మనం దేవుని దగ్గరికి వెళ్లి పరిష్కరించుకోవాలి అని మాట్లాడాలి గదా! కానీ ఆదాము ఏం చేశాడు? ఆ చెట్టు పండ్లనే ఆయన కూడా తిన్నాడు. అంటే భార్య మాటను విని భర్త కూడా పడిపోతూ ఉన్నాడు. ఈరోజు మన కుటుంబాల్లో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. ఎవరో చేసినటువంటి ఒక తప్పు కారణంగా మనమందరం తెలుసో తెలియకో పాపంలో పడిపోతూ ఉంటాము. సో, ముందసలు ఆ అవ్వమ్మే పడిపోయేటువంటి స్థితి లేకుండా ఉండుంటే ఆదాము కూడా బాగానే ఉండేవాడు గదా! సో, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే, కుటుంబంలో ఎవరి దగ్గరికైతే ముందు శోధన వస్తుందో, ఆ వ్యక్తి దాన్ని ఖచ్చితంగా రిజెక్ట్ చేసి తీరాలి. కుటుంబ పెద్ద మొదటగా తండ్రి లేదా తల్లి వాళ్ళ దగ్గరికి ఏవైనా శోధనలు, పాపాలు వచ్చినప్పుడు ముందుగా వాళ్ళు జయించి తమ బిడ్డలకి ఒక మాదిరికరమైనటువంటి మార్గదర్శకత్వాన్ని వాళ్ళకివ్వాలి. ఇది కుటుంబం లెవెల్‌లో. విచారణ లెవెల్‌లోకెళ్తే ముందుగా గురువు వాళ్ళందరికీ మార్గదర్శిగా ఉండాలి. నలుగురికి సాక్ష్యంగా నిలబడాలి. సో, ఇలాంటి విషయాలన్నిటిని గుర్తుంచుకోవాలి. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. తాము దిశములతో ఉన్నట్లు వాళ్ళు తెరుచుకొనిరి. అంజూరపు టాకులు కట్టి మొలకు కప్పుకొనిరి. సో, ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుడు చెప్పినట్టుగానే వాళ్ళు ఆ పండుని తినొద్దు అని చెబితే వాళ్ళు తినేశారు. తిన్న తర్వాత వాళ్ళకి ఒక శిక్ష వస్తుందని దేవుడు ముందుగానే చెప్పాడు గదా! దీనిని తినుదినమున నీవు నిశ్చయముగా చచ్చెదవని చెప్తున్నాను అని దేవుడు అన్నాడు కదా! నిజంగానే వాళ్ళందరూ ఆదాము ద్వారా వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా మరణించారు. ఏ విధంగా? శారీరకంగా కాదు, ఆధ్యాత్మికంగా దేవునికి దూరమైపోయాము. దేవుని చెంతట మనమందరం కూడా మరణాన్ని పొందేటువంటి వ్యక్తుల్లాగా మారిపోయాము. అంటే ఒక వ్యక్తి ద్వారా జరిగినటువంటి పొరపాటు అందరికీ పాపాన్ని తీసుకొచ్చింది. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఒక వ్యక్తి చేసినటువంటి తప్పు, ఆదాము చేసినటువంటి తప్పు లేదా అవ్వ చేసినటువంటి తప్పు మన మీదకి ఎందుకు వస్తది? దేవుడు దాన్నెందుకు అలో చేస్తాడు అని అంటారు. ఇక్కడ తప్పు అనంటే ఆదాము తప్పు చేశాడు కాబట్టి నేను పుట్టుకతోనే తప్పు చేశాను, పుట్టుకతోనే పాపిని అని కాదు అర్థం. ఆదాము మనకి ఎలాంటి గుణాన్ని ఇచ్చి వెళ్ళాడు అనంటే పడిపోయేటువంటి స్వభావాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఒక శోధన ఎదురైనప్పుడు అవ్వమ్మ, ఆదాములాగా దానికి లొంగిపోతున్నామే తప్ప దాన్ని జయించేటువంటి శక్తిని పొందలేకపోతున్నాం. అది అక్కడ మైనస్ పాయింట్. ఇంకొకటేంటి, దీనికి ఒక మంచి ఉదాహరణకు మా తాత ముత్తాతలు బాగా కోట్లు సంపాదించి పెట్టుండింటే ఈరోజు నాకు ఆస్తి అంతా ఉండేది. నేను ఉద్యోగం చేసుకోవాల్సిన పని ఉండేది కాదు. ఏదో ఒక పెద్ద వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడిని నేను. లేదా ఉదయం అంతా జాబ్‌కి వెళ్ళి రాత్రి వచ్చి 12 గంటల సమయంలో ఇలా రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉండేది కాదేమో. అంటే మా పూర్వీకులు నాకు ధనాన్ని ఇవ్వలేదు కాబట్టి నేను ఈరోజు కష్టపడి పని చేయాల్సి వస్తూ ఉంది. అలాగే ఆదాము మనకి దేవుడు అందించినటువంటి ఆ జీవము, ఆ శక్తి, దేవుని యొక్క ప్రసన్నత వాటన్నింటిని మనకు అందించలేకపోయాడు. ఆస్తితో పోలుస్తున్నాను నేను. నాకు ఆస్తి ఉంది లేదని చెప్పడం కాదు ఇక్కడ ముఖ్య విషయం. నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మా తాత ముత్తాతలు నాకు ఆస్తి ఇవ్వలేదు కాబట్టి నేను ఇంకా కష్టపడాల్సొస్తుంది. అలాగే ఆదాము కూడా దేవునితో ఉన్నటువంటి ఆ సఖ్యత ఏదైతే ఉందో దాన్ని తన తదనంతర వారసత్వానికి ఇవ్వలేకపోయాడు పాపం ద్వారా. దానివల్ల ఏమైంది? ప్రతి ఒక్కరూ దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని కోల్పోయి జన్మిస్తున్నారు కాబట్టి దాన్ని జన్మ పాపము అని పిలిచారు మన కథోలిక శ్రీ సభలో. దాన్ని పునరుద్ధరించడానికి జ్ఞానస్నానం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని యేసుక్రీస్తు ఏర్పాటు చేయించాడు. ఈరోజు మనము పసిబిడ్డలకి ఎంత తొందరగా వీలైతే వాళ్ళకి అంత తొందరగా జ్ఞానస్నానాన్ని ఎందుకు ఇప్పిస్తాము అనంటే, ఆదాము ద్వారా కోల్పోయినటువంటి బంధం ఏదైతే ఉందో ఆ బంధము ఈ జ్ఞానస్నానం ద్వారా తిరిగి దేవునితో ఏకమవుతూ ఉంది. అందుకని మనం చిన్నపిల్లలకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జ్ఞానస్నానాన్ని ఇప్పిస్తూ ఉంటాము. కాబట్టి దీన్ని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. ఇకపోతే రెండవ రీడింగ్‌ని పరిశీలించినట్లయితే రెండవ రీడింగ్ పునీత పౌలు గారు రోమీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 12-19 వచనాలు. ఇది దాదాపుగా
ఆనాడు ఆదాము చేసినటువంటి పొరపాటుకు కంటిన్యూయేషన్‌గా తర్వాత జరిగినటువంటి సంఘటనలకి గుర్తుగా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో పౌలు గారు అంటున్నారు చూడండి, ఒక మనుష్యుని ద్వారా పాపము ఈ లోకములో ప్రవేశించినట్లుగా పాపము ద్వారా మరణము వచ్చెను. దాని ఫలితముగా మానవ జాతి అంతటికిని మరణము ప్రాప్తించెను. ఏలైనా మానవులందరూ పాపము కట్టుకొనిరి. ఆదాము తప్పు చేశాడు కదా! హవ్వ, ఆదాము తెలియక ఆ పండ్లని తిని తప్పు చేశారు కదా! దానివల్ల ఏం జరిగింది? దేవునితో ఉన్నటువంటి సత్సంబంధం ఏదైతే ఉందో, ఆ సత్సంబంధం ఆదాముతో తెగిపోయింది. ఆ సత్సంబంధము అనేది ఆదాము యొక్క బిడ్డలకి, దేవునికి మధ్య లేదు. అది కోల్పోయారు వాళ్ళక్కడ. ఒక్క మనుష్యుని కారణంగా ఆ తరువాతి తరం నుంచే ఇబ్బందులు ఎదురయ్యాయి. లేదా ఆదాము మనకొక అప్పు పెట్టిపోయాడు. ఏమిటా అప్పు? పాపము అనేటువంటి ఆ అప్పు. ఆ అప్పుని తర్వాత వచ్చిన వాళ్ళందరూ తీర్చుకోవాల్సొస్తుంది. ఉదాహరణకు మా నాన్న మరణించాడు. మా నాన్న మరణించినప్పుడు మా నాన్న చేసినటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో అవి నా మీద బాధ్యత ఉంటుంది. అలాగే ఆదాము చేసినటువంటి ఆ పొరపాటు కారణంగా ఇప్పటికీ ఆ మానవ జాతి మీద మరణము అనేది ప్రబలుతూ ఉంది. మరణము అనేది వాళ్ళని కబళిస్తూ ఉంది. అయితే పౌలు గారు అంటున్నారు, ధర్మశాస్త్రం మోసగబడక పూర్వమే ఈ లోకమున పాపం ఉండెను. కానీ ధర్మశాస్త్రము లేకపోవుటచే అది పాపముగా పరిగణింపబడలేదు. ఆదాము ఆదాము కాలంలోనే పాపం జరిగిపోయింది. ధర్మశాస్త్రం వచ్చిందెప్పుడు? మోషే కాలంలో. ఆదాముకి, మోషేకి కొన్ని వందల సంవత్సరాల డిఫరెన్స్ ఉంది మధ్యలో. మోషే ధర్మశాస్త్రం రాకముందే పాపముంది. ఇంకా కానీ ఆదాము కాలము నుండి మోషే కాలం వరకును మరణము మానవులందరినీ పాలించెను. ఆదాము చేసిన అతిక్రమం వలన అతని వలనే పాపం చేయని వారిపై సైతము మృత్యువు తన ప్రభావమును చూపెను. రానున్న వారికి ఆదాము ఒక చిహ్నమాయెను. ఇప్పుడేమైంది? ఆదాము చేసినటువంటి పాపం ఒక చోట మనకు కనిపిస్తుంది. మధ్యలో మోషే ధర్మశాస్త్రం వచ్చింది. మోషే ధర్మశాస్త్రం రావడం వల్ల ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఏంటి? ఆదాము తప్పు చేశాడు. మరి తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవడం ఎలా? అప్పుడు ధర్మశాస్త్రం లేదు ఆదాము దగ్గర. దాన్ని సరిదిద్దుకోవడానికి ఒక మార్గం కనిపించట్లేదు. కానీ మోషే దగ్గరకొచ్చేసరికి ఏమైంది? దేవుడు ధర్మశాస్త్రాన్ని ఒక బాల శిక్షకుడిలాగా అనుగ్రహించాడు మనకి. పాత నిబంధన ప్రజలకి. మోషే ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ఇదిగో ప్రజలందరూ ఈ రకాల పాపాలు చేస్తున్నారు. మీరు ఈ పాపాలు చేయకపోతే దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. తన ఒడికి చేర్చుకుంటాడు. ఇదే ధర్మశాస్త్రం చేసేది. సో, ధర్మశాస్త్రం ఒక రకంగా కొంచెం మంచే చేస్తుంది. ఏ విధంగా? మీరిదిగో ఇవి పాపాలు అని తెలియజేసి, ఇవి చేయకపోతే మీకు దేవుడి నుంచి శిక్ష ఉండదు. ఒకవేళ చేస్తే దానికి పరిహారంగా ఇది చేస్తే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు అని ఒక సెట్ ఆఫ్ రూల్స్‌ని లేదా పాపం చేసినప్పుడు క్షమించే దానికి ఒక మార్గాన్ని ధర్మశాస్త్రం ఏర్పాటు చేసింది. అది మంచిదే. కానీ ఇంకొక విషయం కూడా చేస్తుంది ధర్మశాస్త్రం. అదేంటి? తప్పు చేసిన ప్రతిసారి వీడు తప్పు చేశాడు, తప్పు చేశాడు, తప్పు చేశాడని ధర్మశాస్త్రం నిందిస్తుంది మనల్ని. అంటే నువ్వు తప్పు చేసిన ప్రతిసారి ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ నియమాల ప్రకారం నువ్వు బలి అర్పించాల్సిందే. అంటే నీ పాపం యొక్క వెయిటేజ్ అనేది నీ జీవితకాలం గడిచే కొద్దీ ఇంకా పెరుగుతున్నట్టే కనపడుతుంది ఆ ధర్మశాస్త్రం వల్ల. ఇంకా అందుకేమైంది ఇప్పుడు? రానున్న వారికి ఆదాము ఒక చిహ్నమయ్యాడు. ఆదాము దగ్గర నుంచి మోషే వరకు అందరిని మరణం పరిపాలించింది. కానీ ఆ మరణపు ఛాయలో గూడా దేవుడు ఒక వెలుగును చూపించాడు. మనం చూస్తాము, హనోకు గురించి మాట్లాడతాము. దేవుడు హనోకుని తీసుకెళ్ళాడు. అంటే దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ఏమని? ఇదిగో మీరు ఇలా పాపంలో ఉన్నారు, కానీ మీరు మంచిగా ఉంటే నేను మిమ్మల్ని తీసుకొస్తాను నా చెంతకని ఒక గుర్తును చూపించాడు. ఆ తర్వాత ప్రజలందరికీ ఒక ఒక లార్జర్ టర్మ్‌లో చూపించడానికి మరలా ధర్మశాస్త్రాన్ని తీసుకొనొచ్చాడు. కానీ దేవుని కృపావరము పాపం వంటిది కాదు. ఇప్పుడేమైంది? ఆ ధర్మశాస్త్రం కాలం గూడా అయిపోయింది. మొదట ఆదాము దగ్గర నుంచి మోషే వరకు కాలం అయిపోయింది. మోషే దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు ధర్మశాస్త్ర కాలం ఉంది. అది గూడా అయిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర మనకు కృప అనేటువంటి కాలం వచ్చింది. దేవుని కృపావరము పాపం వంటిది కాదు. ఆ ఒక్క మానవుని పాపంచే చాలామంది మరణించారనుట నిజమే. కానీ దేవుని అనుగ్రహము అత్యధికము. యేసుక్రీస్తు అను ఒక్క మానవుని అనుగ్రహించుట ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతో మందికి వసగును. సో, ఇప్పుడేం జరుగుతుంది? ధర్మశాస్త్రము కంటే గొప్పదైనటువంటి మరొక అవకాశం మనకొచ్చింది. అదేమిటంటే యేసుక్రీస్తు శిలువ శ్రమలు, ఆయన మరణ పునరుత్థానాలు. దీని ద్వారా ఏం జరిగింది? మీరు ప్రతిసారి బలి అర్పించకుండా దేవుడే వెళ్ళి, అనగా యేసుక్రీస్తే వెళ్ళి దేవుని చెంత ఉండి మనందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే బలి అనేది యేసుక్రీస్తు అర్పించి ఆయనే ఒక బలిగా మారి దేవుని చెంత ఉండి మనం చేసేటువంటి పాపాల నిమిత్తం ఆయన అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. దీనివల్ల ఏం జరిగింది? పాత నిబంధనలు అప్పటి వరకు మోషే కాలం ముందు వరకు అందరిని మరణం పరిపాలించింది. ఎందుకంటే ధర్మశాస్త్రం లేదు. దేవుని చెంతకు ఎలా వెళ్ళాలో వాళ్ళకి తెలియదు. ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం ఒకంత మంచిదే. ఏ విధంగా? నువ్వు మంచివాడిగా ఎలా ఉండాలో అది చెబుతుంది.
కానీ ధర్మశాస్త్రానికి ఒక మైనస్ పాయింట్ ఉంది. నువ్వు పాపం చేశావు అనంటే నిన్ను ఉతికి ఆరేస్తుంది ధర్మశాస్త్రం. కానీ ఇప్పుడు దానికంటే మరింత అప్డేటెడ్‌గా యేసుక్రీస్తు శిలువ మరణం, ఆయన తీసుకొచ్చినటువంటి కృప, ఆయన అనుగ్రహించినటువంటి కృప ఎలాంటిది అనంటే, ఆ ధర్మశాస్త్రం చేసేటువంటి ఆ విధులన్నీ లేకుండా దేవుని చెంతకు ఫ్రీగా వెళ్ళి, గురువు చెంతకు వెళ్ళి పాపక్షమాపణ పొందడం అత్యంత ఈజీ అయిపోయింది ఇప్పుడు. దేవుని చెంత కూర్చొని మనం ప్రభువా నేను ఈ పాపాలు చేశాను, నన్ను మన్నించు అంటే నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పేంత దగ్గరగా ఈ కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే మోషే కాలం వరకు అసలు ఎలా దేవుని చెంతకు వెళ్ళాలో తెలీదు. మోషే కాలంలోనేమో బలులు అర్పిస్తూ ముప్పు తిప్పలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆ పరిస్థితులన్నింటిని తీసేసి మరింత సులభతరం చేశాడు దేవుడు. అయినా కూడా మనం దేవుని చెంతకు వెళ్ళడానికి కొన్నిసార్లు వెనకడుగేస్తూ ఉంటాం. పరిశీలించుకోవాలి మనల్ని మనం. కానీ దేవుని కృపావరము ఆ ఒక్క మానవుని ఫలితం వంటిది కాదు. ఆ ఒక్క పాపముకై చెప్పబడిన తీర్పు దండనమును తెచ్చినది. కానీ ఎన్నో పాపముల పిదప కృపావరము దేవుని నీతిని తెచ్చినది. ఆ ధర్మశాస్త్రము గాని, అంతకు ముందున్నటువంటి ఆదాము తర్వాత కాలము గాని, రెండింటి వల్ల ప్రజలకి ఒక ఒక మేలు అనేది కలగలేకుండా పోతుంది. ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు దానివల్ల. కానీ యేసుక్రీస్తు ద్వారా మనకి నీతి కలుగుతూ ఉంది, కృప కలుగుతూ ఉంది. దేవుని చెంతకు సులువుగా చేరగలుగుతున్నాము. మృత్యువు ఒక్కని పాపం మూలమునే వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిన పక్షమున దేవుని విస్తారమైన అనుగ్రహమును నీతిను ఆయన కృపావరం పొందువారు జీవము గలవారై నిశ్చయముగా యేసుక్రీస్తు అను ఒకని ద్వారానే ఏలుదురు. అంతకుముందు ఆదాము చేసిన పాపం ద్వారా ఏమైంది? మరణము అందరి మీద ఏలింది. ఒక్క వ్యక్తి పాపం ద్వారా అందరికీ అది వచ్చేసింది పాపం. అందరూ దేవుని యొక్క మహిమకు దూరంగానే పుడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఏమైంది? యేసుక్రీస్తులో మనం జన్మిస్తున్నాము అనంటే వెంటనే దేవుని కుటుంబంలో చేరిపోతున్నాము. ఎంత సులువైపోయింది. మరి జస్ట్ బిడ్డను తీసుకొని వెళ్ళి జ్ఞానస్నానంలో గురువు దగ్గర అర్పించడం ద్వారా మనం దేవుని కుటుంబంలో తిరిగి పొందుతున్నాము. దేవుడు మొదటగా ఆదామును క్రియేట్ చేసినప్పుడు ఏ విధమైనటువంటి కృప అయితే ఉందో, పాపానికి ముందు పడిపోవడానికి ముందు ఏ కృప అయితే ఉందో, జ్ఞానస్నానం ద్వారా అదే కృప మనకు అందుతూ ఉంది. మన జీవితాంతము ఆ కృప మనతో నిలిచి ఉంటుంది. మనం తప్పులు చేసిన ప్రతిసారి వెళ్ళి దేవుని దగ్గర పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ పాపాలను క్షమించడం ద్వారా ఆ కృపను మనతో కొనసాగిస్తున్నారు. ఇంకా ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులగుదురు. ఒక్క ఆదాము అనేటువంటి ఒక్క వ్యక్తి కారణంగా తప్పులు ఎలాగైతే జరిగిన తర్వాత ప్రజలందరూ పడిపోయి పాపంలో జన్మించారో, ఒక్క యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి కారణంగా మనమందరం తిరిగి మళ్ళీ దేవుని చెంతకి వెళ్ళగలుగుతున్నాము. ఇది దేవుడు అనుగ్రహించినటువంటి ఒక కృప. దీన్ని మనం ఉపయోగించుకొని తీరాలి అని పునీత పౌలు గారు మనకి నేర్పిస్తూ ఉన్నారు. ఇక శుభవార్త పట్టణాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-11 వచనాలు. యేసుక్రీస్తు తన బాప్తిజమం అనంతరము ఎడారిలోకి వెళ్ళి శోధించబడుతున్నటువంటి సంఘటనల నేపథ్యమే ఈ యొక్క రీడింగ్. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, పాత నిబంధనలో ఇజ్రాయేలీలని దేవుడు ఈజిప్టు అనేటువంటి ప్రాంతం నుంచి విడిపించి ఇజ్రాయేల్ అనేటువంటి ప్రాంతంలోకి నడిపించాడు. ఆ నడిపించడానికి పట్టినటువంటి సమయం 40 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాల్లో ఇజ్రాయేలీలు మోషేని, యెహోషువని, దేవుణ్ణి రాచి రంపాన పెట్టారు. ఒక దారుణమైనటువంటి అత్త తన కోడల్ని ఎంతగా అయితే ఇబ్బందులు పెడుతుందో, అలాగా ఈ ఇజ్రాయేలీయులు మోషే ఏర్పాటు చేసినటువంటి పెద్దలని, యెహోషువని, ఆఖరికి దేవుణ్ణి కూడా రాచి రంపాన పెట్టారు, పోడు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు. ఎన్ని విధాలుగా ఆయన్ని మాటలు అనాలో అన్ని విధాలుగా దేవుణ్ణి దూషించారు. కానీ దేవుడు వాళ్ళను ఓపికగా నడిపించాడు. దానికి గుర్తుగా ఇక్కడ యేసుక్రీస్తు 40 రోజుల పాటు ఎడారిలోకి వెళ్ళి జీవించడం మనకు కనిపిస్తుంది. అంటే పాత నిబంధనలో ఇజ్రాయేలు అనేటువంటి పెద్ద కుమారుడు ఎడారిలో ప్రవేశించిన తర్వాత అనునిత్యము దేవుణ్ణి దూషిస్తూ, అనునిత్యము దేవుణ్ణి అనుమానిస్తూ, అనునిత్యము ఆనాడు ఉన్నటువంటి నాయకులందరినీ కూడా బాధ పెడుతూ వాళ్ళు 40 సంవత్సరాలు నడిచారు. దానికి ప్రతిగా ఇప్పుడు యేసుక్రీస్తు 40 రోజుల పాటు ఎడారిలోకి వెళ్ళి తండ్రి దేవుని చిత్తానికి 100% తనను తాను లోను చేసుకొని, దేవుణ్ణి పరీక్షించకుండా, దేవుణ్ణి తిట్టకుండా, లేదా ఆనాడు ఉన్నటువంటి పెద్దలను తిట్టకుండా ఆయన విధేయతను ప్రదర్శిస్తున్నటువంటి క్రమమే ఈ రీడింగ్. మొదటి వచనం. అంతటా యేసు సైతానుచే శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను. మీరు ఇక్కడ బాగా గమనిస్తే ఈ వచనానికి ముందు జరిగేది ఏమిటంటే, యేసుక్రీస్తు జ్ఞానస్నానం తీసుకున్నాడు. బప్తిస్మ యోహాను వద్ద జ్ఞానస్నానం తీసుకున్న అనంతరం దేవుని యొక్క ఆత్మ యేసుక్రీస్తుని ఎడారిలోకి నడిపించాడు.
ఇక్కడ ఏం జరుగుతుంది గమనించారా? జ్ఞానస్నానం తీసుకున్న అనంతరం, అంటే దేవుని దగ్గరకు వచ్చిన అనంతరం, దేవుని కుటుంబంలోకి చేరిన అనంతరం మనల్ని శోధించడానికి సైతాను సిద్ధంగా ఉంటాడు. అలాగే దేవుడు కూడా మనల్ని పరీక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. మనలను ఇప్పుడు ఉదాహరణకి ఒక మంచి ఉదాహరణ చెప్తాను వినండి. ఇప్పుడు మీరు మీ బిడ్డలని ఒక స్కూల్‌లో చేర్పించారు. ఆ స్కూల్‌లో మొదట పాఠాలు చెప్పడం ప్రారంభించారు. 1 నెల అయింది, 2 నెలలయింది పాఠాలు చెబుతూనే ఉన్నారు. 3 నెలలయింది పాఠాలు చెబుతూనే ఉన్నారు. సాధారణంగా నెలకొకసారి యూనిట్ పరీక్షలు జరగాలి. పరీక్షలు జరగలేదు. ఆ తర్వాత 2, 3 నెలలకోసారి క్వార్టర్లీ పరీక్షలు జరగాలి. అది జరగలేదు. 6 నెలల పాటు స్కూల్‌కెళ్లారు. 6వ నెలలో హాఫ్ ఇయర్లీ పరీక్షలు జరగాలి. ఆ పరీక్షలు కూడా జరగలేదు. అప్పుడు తల్లిదండ్రులుగా మీరేం చేస్తారు? మీ బిడ్డలను తీసుకొని ఆ స్కూలు ప్రిన్సిపల్ దగ్గరికెళ్ళి, మీకు బుద్ధుందా లేదా అండి? పిల్లలు నేర్చుకుంటున్నారా లేదా తెలియాలంటే ఏం చేయాలి? వాళ్ళకు పరీక్షలు పెట్టాలి. మా దగ్గరికి ప్రోగ్రెస్ రిపోర్ట్ పంపించాలి. ఇదిగో వీడు మొదటి యూనిట్‌లో ఇన్ని మార్కులొచ్చాయి, క్వార్టర్లీలో ఇన్ని మార్కులొచ్చాయి, హాఫ్ ఇయర్లీలో ఇన్ని మార్కులొచ్చాయి, ఇతను మెరుగవుతున్నాడు లేదా ఇతను పడిపోతున్నాడు అని మాకొక రిపోర్ట్ కావాలి. అందుకు మీ స్కూల్‌లో చేర్పించాం మా పిల్లాడిని తీసుకొచ్చి డబ్బులు కట్టి అని మనం వెళ్లి ప్రశ్నిస్తామా లేదా? మరి అలాగే మనం విశ్వాసంలో ప్రవేశించిన తర్వాత దేవుడు మనకు శ్రమలను తీసుకొనొస్తే, శ్రమలంటే ఏమిటి? పరీక్షలు. మనకి ఇబ్బందులను తీసుకొనొస్తే మనం వెంటనే దేవుని దగ్గరికెళ్ళి కోప్పడిపోతాం. నాకు కష్టాలు ఇస్తావా? నాకు ఇబ్బందులు ఇస్తావా? నాకు శ్రమలను ఇస్తావా? నేను నీ దగ్గరకు సుఖంగా ఉందామని వచ్చాము. మరి మనము మన పిల్లల్ని స్కూల్‌లో చేర్పించినప్పుడు మాత్రం అడుగడుగునా వాళ్ళకి పరీక్షలు పెట్టండి. నెలకోసారి వాళ్ళకి పరీక్షలు పెట్టండి. నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టండి అని అడుగుతాం గదా! మరి దేవుడు అదే పరీక్షను మనకు పెడితే పెద్దవాళ్ళకి, మనమేమో తిరిగి దేవుడిని క్వెషన్ చేస్తాం. అంటే ప్రిన్సిపాల్ దగ్గరికెళ్ళి, మీరేంటి మా బిడ్డకు పరీక్షలు పెడుతున్నారు? వాడు చదవలేకపోతున్నాడు. వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో అన్నీ 0 మార్కులొస్తున్నాయి. ఈ పరీక్షలను తీసేయండి. ఈ పరీక్షల వ్యవస్థను రద్దు చేయండి అని అడిగినట్టు ఉంటుంది మనం. కాబట్టి దేవుడు పరీక్షలు పెట్టినప్పుడు మీ ప్రోగ్రెస్ రిపోర్టు ఆయన ముందు కనపడతా ఉంటది. కాబట్టి ఆ పరీక్షల్లో మీరు స్ట్రాంగ్‌గా నిలబడడానికి ప్రయత్నించాలి. 40 రేయింబవళ్ళు ఉపవాసములతో గడిచిన పిదప ఆయన ఆకలిగొనెను. 40 రోజుల పాటు ఆయన అక్కడ ఉండి ఉపవాసం ఉండగా ఆ తర్వాత ఆయనకు ఆకలైందంట. ఇక్కడ గమనించండి. అసలు సంగతి ఇక్కడే మొదలవుతుంది. అంతటా సైతాను ఆయన వద్దకొచ్చి, మనం ఇంతకు ముందే చదివాం కదా ఆదికాండంలో, హవ్వ దగ్గరికి సైతానుడొచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి మళ్ళీ సైతానుడొచ్చాడు. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సైతానికి వాడు 2, 3 రకాలుగా తప్ప వాడికి ఎక్కువగా శోధించటం రాదు. ఇప్పుడు చూడండి. అంతటా సైతాను ఆయన దగ్గరకొచ్చి, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్లను రొట్టెలుగా మారునట్టు ఆనతిమ్ము. ఈ రాళ్లను నువ్వు రొట్టెలుగా చేయని యేసుక్రీస్తు దగ్గరకొచ్చి ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. మరిప్పుడు అవ్వ దగ్గరికెళ్ళి పరిశీలిస్తే, అవ్వ దగ్గరికొచ్చి ఆ పండు చూడటానికి ఎంత బాగుందో చూడు. ఆ పండు తీసుకొని తిను. తిండి యావ. ఈ లెంట్ సీజన్‌లో ఉపవాసాలతో నా దగ్గరకు రండి అని దేవుడు చూపించడానికి ఇంకొక కారణం కూడా ఏమిటంటే, ఈ తిండిబోతుతనము అంటాం, గ్లూటనీ. ఇది కూడా ఒక పాపం, ఇది కనపడదు గానీ ఒక పాపం. మన శరీరానికి ఎంత అవసరమో అంతే తినాలి. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ తింటే ఏమవుతుంది? కొవ్వు పేరుకొని ఈ పొట్ట ఎంత ఉండాల్సింది ఎంత ఉంది అంటే దానికి కారణం ఏంటి? నువ్వు అవసరమైన దానికంటే ఎక్కువ తింటున్నావని దాని అర్థం. లేదా తింటున్న దానికి సమానంగా పని చేయటం లేదని అర్థం. నేను సాఫ్ట్‌వేర్ పని చేస్తున్నాను. సాఫ్ట్‌వేర్‌లో ఏముంది? ల్యాప్‌టాప్ ముందు కూర్చొని చేతులు ఆడేయటమే పని. చేతులే ఆడతాయి తప్ప కాళ్ళు కూడా కదలవు. మరి నేను ఎంత తినాలి? నా చేతులు ఆడించడానికి, నా కళ్ళతో చూడడానికి రోజుకి ఎంత శ్రమ అవసరమో అంత ఫుడ్డే తినాలి. లేదు నేను ఇంత తినాల్సింది ఇంత తింటానంటే ఏమవుద్ది? చిన్నగా తిన్న ఫుడ్ అంతా కూడా శరీరంలోకెళ్ళి ఈ కొవ్వు చుట్టూ, పొట్ట చుట్టూ ఇంత పేరుకొని పోయి ఉంటది. సో, ఈ విధంగా మనం ఎంతైతే అవసరమో అంతే తిని బతకాలి తప్ప, తిండిబోతుతనము అనేది మనలో ఉండకూడదు. కథోలిక శ్రీ సభ చెబుతుంది. తిండిబోతుతనము అనేది ఒక పాపం. మనల్ని పాపం దిశగా పడేస్తదది. కాబట్టి తిండిబోతుతనానికి దూరంగా ఉండండి. మితంగా భుజించడం. ఇప్పుడు ఉదాహరణకు మన పొట్ట ఉందంటే 80% నిండిందంటే చాలు అని అర్థం ఇంకా. మీరు పూర్తిగా 100కు 100% నింపండి, కుక్కండి అని దాని అర్థం కాదు. ఎంతైతే అవసరమో మీకు దానికంటే ఒక 20% తక్కువే తినండి. అప్పుడు మీకు పొట్ట రాదు, బీపీ రాదు, షుగర్‌లు రావు. మీరు జిమ్‌లకెళ్ళి ఎక్సర్‌సైజులు చేయాల్సినంత అవసరం కూడా రాదు. సో, యేసుక్రీస్తు దగ్గరకొచ్చి సైతానుడు ఏమడుగుతున్నాడు? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసి తిను. చెయ్యి, ఇక్కడ ఒక అద్భుతం చెయ్యి. ఆనాడు అవ్వమ్మ దగ్గరికెళ్ళి ఏమన్నాడు? ఆ పండు తిను, చూడడానికి ఎంత బాగుందో చూడు. అంటే ఆహారము. జాగ్రత్తగా ఉండాలి. సైతానుడు మనల్ని ఆహారం దగ్గర పడేస్తాడు. ఆ తర్వాత
యేసుక్రీస్తు దానికి సమాధానం ఇస్తూ అన్నాడు, మానవుడు కేవలం రొట్టె వలనే జీవింపడు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇప్పుడు నువ్వేమంటున్నావు? 40 రోజులైంది నేను ఆకలి కొన్నాను, రొట్టెలు తింటే నేను బతుకుతానన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. కానీ నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఒక్క మాట చెప్పాడు అనంటే ఆ మాట ద్వారానే జీవించగలడు మనిషి. ఈ రొట్టెలే తినాల్సినటువంటి పని లేదు. ఇండైరెక్ట్‌గా యేసుక్రీస్తు ఈ వచనాన్ని కూడా తోరాలో నుంచి కోట్ చేశారు. అంటే సైతానుని ఎదిరించాలి అని అనుకున్నప్పుడు కేవలం నీ సొంత మాటలు మాత్రమే కాదు గానీ, దేవుని యొక్క వాక్కును నువ్వెప్పుడు గూడా గైకొని వాడిని సైతానుని దేవుని యొక్క వాక్కుతో ఖండించడానికి సిద్ధంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆనాడు అవ్వమ్మ చెప్పింది ఒక మాట ఏమని? తోటలో ఉన్నటువంటి ఏ చెట్టు పండునైనా మేము తినొచ్చు. కానీ ఆ పండును మాత్రం తినొద్దని దేవుడు చెప్పాడు. ఆ మాట దేవుడు చెప్పిన మాటే గదా! అది గూడా దేవుని వాక్యే గదా! దేవుని వాక్కు చెప్పినటువంటి మాటే అవ్వమ్మ చెప్పింది. కానీ ఏమైంది? వాడు చెప్పినటువంటి మాటల్ని ఆలోచించడం మొదలుపెట్టింది. అందరితో వదిలేయలేదు. ఆ పండుని చూసింది. ఆహా! ఎంత బాగుంది గదా పండు అని. ఆ పండు వైపు చూడటం మొదలుపెట్టింది అవ్వమ్మ. దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. సో, మనం అలా ఉండకూడదు. తిండి గురించి ఆ భావనలో పడకూడదు. అలాగే దేవుని యొక్క మాటతోనే సైతానుని వ్యతిరేకించాలి. అలాగే సైతాను చెప్పినటువంటి ఆ శోధన అయితే ఉందో ఆ మాటలను వదిలేయాలిక. వాటిని మళ్ళీ మనసులో ఉంచుకొని ధ్యానం చేసుకోకూడదు. దేవుని మాటలను మనం ధ్యానం చేసుకోవాలి. ఇంకా పిమ్మట సైతాను ఆయనను పరిశుద్ధ నగరంలోని దేవాలయ శిఖరమున నిలిపి, నీవు దేవుని కుమారుడవైనచో కిందకు దుముకుము. ఏలైనా ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను గురించి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును, నీ పాదమునైనను రాతికి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు అని పలికెను. మీరు బాగా గమనించారా? సైతానుడు మనల్ని శోధించడానికి వచ్చినప్పుడు వాడు దేవుని వాక్యాలతోనే వస్తాడు. వాడు దాన్ని కొంచెం ట్విస్ట్ చేయొచ్చు కానీ వాడు చెప్పేటువంటి మాటల్లో సగం దేవుడి నుంచి వచ్చినవే మాటలు ఉంటాయి. కొంతమంది మీరు కూడా గమనిస్తూ ఉంటారు ఈ రోజుల్లో బైబిల్ గ్రంథాన్నే పట్టుకొని బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక చోట ఉన్నటువంటి మాటను తీసుకొని వచ్చి ఇంకొక చోట అప్లై చేస్తూ కాంటెక్స్ట్ వదిలేసి దేవుని వాక్యంతోనే వాళ్ళు వచ్చి శోధిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం యోవేలు గ్రంథంలో చదివాము, యేసుక్రీస్తు మాటల్లో చదివాము ఏమని? మీరు ఉపవాసంతో నా దగ్గరకు రండి, ఉపవాసంతో వచ్చి పాపక్షమాపణ అడగండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను అని చెప్పి ఒక సీజన్ యోవేలు గ్రంథంలో కూడా బాకా ఊది మరి ఒక సీజన్ను ప్రకటించమని చెప్పారు కదా ఆ రోజు దేవుడు. ఈరోజు ఈ లెంటును పాటిస్తుంటే కొంతమంది వచ్చి మీరు ఆచారాలు మనుషులు పెట్టిన ఆచారాలను పాటిస్తున్నారని ఎక్కడో ఇంకొక చోట వాక్యంలోనే ఉంది అది కూడా. ఇప్పుడు సైతానుడు ఏం చేశాడు? వాడు కొత్తగా రాలేదు మాటలు తీసుకొని. సైతాను కూడా వాక్యాన్ని తీసుకొని వస్తాడు. ఈరోజు పాస్టర్ల ద్వారా కొంతమంది వ్యక్తుల ద్వారా కథోలికులని సైతాను పరీక్షించాలనుకున్నప్పుడు వాడు బైబిల్ వాక్యాలనే తీసుకొని వస్తాడు. యేసుక్రీస్తు దగ్గరికే దేవుని వాక్యాన్ని పట్టుకొచ్చాడు వాడు. వాడు అంత తెలివైనోడు. కాబట్టి ఇలాంటి ట్రాప్‌లో మీరు పడొద్దు దయచేసి. ప్రొటెస్టెంట్ సోదరులు గానీ, లేదా ఇతర మతాల వాళ్ళు గానీ, వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు గురువుల దగ్గరికెళ్ళి సమాధానాన్ని అడిగేటువంటి ప్రయత్నం చేయండి. అంతే తప్ప వెంటనే మీరు వాళ్ళ మాటలను నమ్మేయొద్దు. ఎందుకంటే సైతాను ఏ పక్క నుంచైనా మనల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇకపోతే 8వ వచనం, తిరిగి సైతాను యేసు మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరమునకు చేర్చి భువియందలి రాజ్యములన్నింటినీ వాటి వైభవమును చూపించి, నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన యెడల ఈ సమస్తమును నీకు ఇచ్చెదను అనెను. సైతానుడు చేసేటువంటి మనల్ని పడేయటానికి చేసేటువంటి ఇంకో ప్రయత్నం ఏంటంటే, వాడు అధికారాన్ని ఎర్రగా చూపిస్తాడు. నువ్వు ఈ పని చేస్తే నీకు ఇది వస్తుంది, నువ్వు ఇది చేస్తే అది వస్తుంది, నువ్వు నా కాళ్ళకు మొక్కితే ఈ ప్రపంచ రాజ్యాలన్నింటినీ నీకు అర్పిస్తాను అని ఎవరితో అంటున్నాడు? ఈ ప్రపంచ రాజ్యాలను సృష్టించిన వ్యక్తితోనే వాడెళ్ళి ఆ మాట అంటున్నాడు. అంటే సైతానుడు దేవుని దగ్గరకు వెళ్ళి కూడా నేను నీకు ఆఫర్ చేస్తున్నాను అని మాట్లాడగలిగేంత తెలివైనటువంటి వాడు. మరి ఈరోజు మనం ఎలా ఉన్నామో పరిశీలించుకోవాలి. దేవుని యొక్క వాక్కును నిరంతరము అంటిపెట్టుకొని ఉండి గురువులు చెబుతున్నటువంటి మాటలు, దివ్యబలి పూజలో వింటున్నటువంటి పఠనాలు వాటన్నింటిని గుర్తుంచుకున్నప్పుడు మాత్రమే మనం ఈ సైతానుని ఎదిరించగలుగుతాము. లేకపోతే ఏమవుతుంది? మనం కూడా పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. మొదట చూడండి, తిండి గురించి వాడు మనల్ని శోధించేటువంటి అవకాశం ఉంది. లెంటులో మీరు ఉపవాసం ఉన్నప్పుడే బాగా ఆకలి అవుతుంది, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత దేవాలయ శిఖరమును నిలిపి ఇక్కడ నుంచి కిందకు దూకు దేవుడు నేను పట్టుకుంటాడు అని ఒక అష్యూరెన్స్ లాగా మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వు ఇది చెయ్యి, దేవుడు నీకు తోడుగానే ఉంటాడు, నీకేం ఇబ్బంది లేదు అని అంటాడు. నువ్వు పరిశీలించుకోవాలి, ఇది దేవుని దగ్గర నుంచి వస్తున్నదేనా, ఇది దేవుడు అనుమతించిందేనా అని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా వాడు చెప్పాడు కదా అని మనము దూరి ఏది పడితే అది దేవుణ్ణి అడగకూడదు.
ఆ తర్వాత వాడు అధికారంతో మన దగ్గరకు వస్తాడు. నువ్వు ఇది చెయ్యి, నీకు డబ్బు వస్తుంది, లేదా నీకు పరపతి వస్తుంది, లేదా నీకు ఈ ఆనందం కలుగుతుంది, రకరకాలుగా మన దగ్గరకు వస్తాడు. ఈ లెంట్ కాలంలో ప్రత్యేకించి దేవుని సన్నిధికి వచ్చి మనకు వచ్చేటువంటి ఆలోచనలన్నింటినీ దేవుని సన్నిధిలో ఉంచి, ప్రభువా ఇది నీ దగ్గర నుంచి వస్తున్నదేనా, మాకు నేర్పించు అని మనం అడిగి తెలుసుకొని పాపాలను జయించే వ్యక్తుల్లాగా మారదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.